కమిషన్ వేసాడండి, జరుగుతుందంటే అప్పుడు ఆయన ఆర్డినెన్స్ చేస్తా అన్నాడు, తేలేదు. ఉద్యోగాలు ఆల్రెడీ అయిపోయినాయి, గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నీ అయిపోయినాయి, దాంట్లో మాకు నష్టం జరిగింది. ఇప్పటికైనా కూడా ఒక సమగ్రమైన చట్టం, ఒక సమగ్రమైన చట్టం వస్తే ఖచ్చితంగా రేపు దానివల్ల మాకు న్యాయం జరుగుతుంది. 57 కులాలకి ఇంకొకటి చెప్తున్నా, ఇళ్ళనే జడ్జిమెంట్లోనే ఇచ్చారు చూడండి, అండర్స్కోర్ మోర్ ఓవర్ డిసడ్వాంటేజ్డ్ స్టేటస్ ఆఫ్ సబ్ గ్రూప్ అన్నాడు. అంటే మా ఎస్సీలో సబ్ గ్రూప్ ఎవరు? 57 ఉపకులాలు. అవునా? విచ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏమన్నాడు. తర్వాత ఏమంటుండు, ఇస్ సాట్ టు బి ప్రొవైడెడ్ విజా విర్సా కాన్స్టిట్యూషనల్ క్లాస్ యాజ్ ఏ హోల్ అన్నాడు. జనాభా దామాష పద్ధతులు అనలే. ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నాడు. అవును, ఎవరైతే వెనకబడ్డ కులాలు ఉన్నాయో వాళ్ళకి న్యాయం జరగటమే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఫైనల్గా అంటే అర్థమైంది, 57 ఉపకులాలు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, వాళ్ళు వెనకబడ్డారు. తర్వాత మాదిగలు వెనకబడ్డారు, వాళ్ళకు ఇవ్వాలి. తర్వాత మాలలు ఎవరైతే ఇంతవరకు పొందలేదో వాళ్ళు కూడా, ఇంతవరకు ఎవరైతే పొందలేదో రిజర్వేషన్లు పొందని వాళ్ళకు ముందు ప్రియారిటీ అన్నాడు. మరి ఇది ఇప్పుడు మాలా మాదిగల పంచాయత, మాలా మాదిగలతో పాటు 57 ఉపకులాలు కలుపుకొని 59 కులాల పంచాయత? ఇది 59 కులాల పంచాయతీ, ఓన్లీ మాలా మాదిగ పంచాయతీ కాదు ఇది. అందరికీ అన్ని కులాలకు వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పంచాలి, అంతేగాని ఓన్లీ మాలా మాదిగలే పంచుకొని తినద్దు. ఇప్పటికే తినరు 75 ఏళ్ళుగా. వాళ్ళకి దక్కలే. ఇప్పుడు మాదిగలు ఏమంటారు, మాలలో దొబ్బి తినారని మాదిగలు అంటున్నారు. డక్కలో ఏమంటున్నారు, మాదిగలు మాది దొబ్బి తిన్నారని డక్కలో అంటున్నారు. అంటే మాదిగ అనుబంధ కులాలు 18 ఉంటాయి, వాళ్ళు మాదిగలు దొబ్బి తిన్నారని వీళ్ళు అంటున్నారు. మాల అనుబంధ కులాలు ఒక 12 ఏమో ఉంటాయి, వాళ్ళు మాది దొబ్బి తిన్నారని మాలలు అంటున్నారు. అంటే ఒక రకంగా ఇది ఎవరు దొబ్బి తినలేదు నా దృష్టిలో. ఇప్పుడు మాలలు ఒకవేళ దొబ్బి తిని మీరు అన్నట్లు కనుక, ఇదే డైరెక్ట్ మాట్లాడుతున్నా, మీరు అన్నట్లు కనుక మాలలు దొబ్బి తిన్నారు అన్నట్లు కనుక నిరూపిస్తే 30 లక్షల రివార్డ్ ఇస్తా అని కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే జరిగింది. అవును, మరి దానికి ఏం చెప్తారు? దొబ్బి తిన్నట్లయితే మరి నిరూపిస్తారుగా. నేనేమంటానంటే ఎవరు దొబ్బి తినలేదు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక మాదిగా ఎట్లా అంటే ఒకవేళ తింటే ఆంధ్ర మాలలు తిన్నారు, ఆంధ్ర మాదిగలు తిన్నారు, మాయి తెలంగాణ మాదిగలది, తెలంగాణ మాలలది, తెలంగాణ మాల ఉపకులాలు. ఆంధ్ర మాలలో ఆంధ్ర మాదిగలు ఏం దొబ్బి తిన్నారు? అదే చెప్తాను మీకు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్టు మీరు ఒకసారి చదవండి. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దాంట్లో మాదిగలకు 7%, మాలలకు 6% ఇచ్చారు. ఇక్కడ జనాభా ఎంత తెలంగాణలో మాదిగలది? 12%. అయితే 7% ఇస్తే నష్టం ఎంత జరిగింది? 5%. అట్లాగే అక్కడ 12% మాలలు ఉన్నారు ఆంధ్రాలో, వాళ్ళకి ఎంత ఇచ్చారు? 6% ఇచ్చారు. నష్టం ఎంత జరిగింది అక్కడ? 6%. అంటే నష్టపోయిన మాలలు ఏం చేశారు? ఆంధ్ర మాలలు పోయి కోర్టుకు పోయారు. ఇవి చిన్న కేసులో పోయింది ఎవరు? ఆంధ్ర మాలలు. ఈ సమస్య ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ ఈదుమూడి గ్రామం, అదే ఇక్కడ ఉంది, అది ఆంధ్రాలో ఉంది. సో కాబట్టి ఈ సమస్య అక్కడిది, తెలంగాణది కాదు. తర్వాత రెండో విషయం, ఎప్పుడైతే 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అంతకంటే ముందే మద్రాస్ ప్రెసిడెన్సీలోనే వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు. ఎవరు? దళితులు. అక్కడ మాలలైనా మాదిగలైనా ఒక 100 ఏళ్ల క్రితమే ఐఏఎస్లు అయ్యారు, 100 ఏళ్ల క్రితం. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది కదా. ఈరోజు మీరు గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్లు చూడండి, దానకిషోరు ఆంధ్రమాల, రాహుల్ బోజ్జా ఆంధ్రమాల, ఇట్లా 60 మంది ఐఏఎస్లు సీనియర్ మోస్ట్ క్యాబినెట్ ర్యాంకులో అంటే సిఎస్ ర్యాంకులో ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్రమాలలో అండి. ఒక తెలంగాణ మాదిగని చూపెట్టండి అలా, ఒక సర్వే సత్యనారాయణ బిడ్డ తప్ప. అంటే ఇప్పుడు తెలంగాణలో ఐఏఎస్లు అయినటువంటి ఎవరు కూడా అందరూ కూడా వెనకబడ్డారు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కనీసం దగ్గర 50 కోట్లు 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా వెనకబడ్డట్టేనా? ఇంకా ఇప్పుడు కూడా వెనకబడ్డారని చెప్పట్లేదు. ఎవరికి ఉన్నాయి? ఐఏఎస్లకు ఉన్నాయి. మా తెలంగాణలో ఐఏఎస్లు చూపెడతావా ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో? తెలుసు అసలు లేరు. నువ్వు పోతే కాదు, నేను ఒక ప్రొఫెసర్ చెప్తున్నాను. నేను మా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయింది ఒకటే ఇద్దరు పేర్లతో సహా చెప్తాను నేను. మాలా మాదిగల్లో ఎవరు లేరు. మాలా మాదిగలు అంటే ఆంధ్రాలో ఉన్నారండి. మళ్ళా నేను చెప్పేది ఆంధ్రాలో గురించి. ఆంధ్రాలో ఉన్నారు, నీకు డజన్ల కొద్ది ఉన్నారు ఆంధ్రాలు. తెలంగాణ లేరు, ఉన్నారే ఇద్దరు. చెప్తున్నా, 100% చెప్తున్నా. సిగ్నేచర్ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. రామ్ లక్ష్మణ్ అంటే ఆయన ఒక ఆయన మాదిగ అయినా అయిండు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అయ్యిండు. ఇద్దరు వాళ్ళిద్దరే మాదిగలు అయ్యారు. మాల నుండి ఒక్కరు కాలే, మాలల నుండి తెలంగాణ మాల నుండి ఒక్కరు కాలే. 11 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఏది తెలంగాణ వచ్చి. ఇప్పటికైనా కావాలి కదా. ఇప్పటికీ మీరు ఒకరిద్దరు తప్ప మాల మాదిగలు లేరు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పటికి.
ఈ రోజు వరకు కూడా నేను ఏమంటాను, ఒక ఇద్దరే ఉన్నారు. ఒక ఐపీఎస్ బాలస్వామి ఉన్నట్టున్నాడు, ఒక ఐఏఎస్ ఉన్నట్టున్నాడు, ఒక ఇద్దరు ముగ్గురే, అంతకంటే ఎక్కువ లేదు. కానీ మీరు ఆంధ్ర మాలలు కానీ ఆంధ్ర మాదిగలను కానీ ఉప కులాలను కానీ ఒక కాకి మాధవరావు ఫ్యామిలీలో దాదాపుగా 11 మంది దాకా ఉన్నారండి. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు వీళ్ళు కలిపితే మరి ఒక్క ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు. ఆంధ్ర నుండి వచ్చిన కాకి మాధవరావు ఫ్యామిలీలో ఒక కృష్ణప్రసాద్ నినాక మొన్న దాకా ఇక్కడ మాకు అంటే ఇప్పుడు వర్గీకరణ జరిగితే మీ దళితులు కూడా మీ మాలలు కూడా మొత్తం డజన్ల కొద్ది ఐఏఎస్లు అవుతారంటారా, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారంటారా? ఏమంటే ఖచ్చితంగా అయ్యే అవకాశం తెలంగాణ వాళ్ళకు కూడా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము. ఎదుగుతున్న క్రమంలో లోకల్ కోట అక్కడ ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రం కోట ఆ రాష్ట్రం కోట ఉంటుంది. ఆ రాష్ట్ర కోటాలో మాకు వస్తాయి అవకాశం. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ కోటాలో వాళ్ళకు వస్తాయి, మా తెలంగాణ కోటాలో మాకు వస్తాయి. కాబట్టి మాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. కానీ ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఆంధ్రలో కొట్టేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా స్థాయిలో ఎదగలేదు. ఎదగడానికి ఇప్పుడిప్పుడే మొదలైంది. ఎందుకంటే మాకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ లాగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇక్కడ లేదు. క్రైస్తవ మిషనరీలు కూడా పెద్దగా లేవు. 56 తర్వాత వచ్చినాయి ఇక్కడికి. అంతకుముందు ఓన్లీ ఉర్దూ మీడియమే ఇక్కడ. అంతకుముందు మాదిగలంతా కూడా తోళ్ళ పరిశ్రమలో పనిచేసాం, లేదా చెప్పులు కుట్టుకున్నాం. మాలలకు వృత్తి లేదు. వాళ్ళు ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు, లేదంటే ఎలోలుగా ఉన్నారు. అంటే నీరడి గాన్లు అని ఇట్లా ఉంటుంది పోస్టులు. అట్లాంటి పోస్టులలో ఉండి వాళ్ళు చిన్నగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉద్యోగాలలో పంపించుకున్నారు. మేమేంటంటే మాకు కులవృత్తి ఉంది కాబట్టి మేము ఆ కులవృత్తిలోనే ఉండిపోయినాము. ఎక్కువ చదువుకు ప్రియారిటీ వేయలేదు. ఎందుకంటే మాకు వృత్తి ఉంది. రోజు చెప్పు కొట్టుకుంటే మాకు పైసలు వస్తేనే తిన్నాం. మాలలు కానీ మాలల ఉపకులాలు కానీ ఇప్పటికీ కూడా కులవృత్తి అసలు కొంతమందికి అయితే అది గుర్తే ఉండదు. ఇంకా మాలల ఉపకులాల్లో అసలు వాళ్ళు అసలు లేరు దాంట్లో. కొన్ని కులాలే కనిపిస్తలేవు దాంట్లో. మీరు 57 ఉపకులాలు ఏంటో 2 కలిపితే మాలా మాది కలిపితే 59 అని చెప్తా ఉన్నారు. 59 ఇప్పుడు అసలు కనీసం చూపించాలంటే అసలు ఎవరున్నారని ఎందుకు లేరండి? మీరు ఒక్కసారి సిగ్నేచర్ స్టూడియో పట్టుకొని తెలంగాణ జిల్లాలో ఉండి పోతే మీకు కనపడతారు. ఒక్క దగ్గరే ఉండరు వాళ్ళు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరు. ఇప్పుడు మహబూబ్నగర్ పోండి, మీరు 57 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్తాను నేను. 57 కులాలు కూడా చూపిస్తారు. 100%. మహబూబ్నగర్లో నీకు 100% ఉంటారు 57 కులాల వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. వాళ్ళ ఆర్డీఓ దగ్గరికి పోవాలి. వాళ్ళు ఎంఆర్ఓ మాలమాది వాళ్ళు ఆల్రెడీ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, దొంగ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు కదా. దొంగ సర్టిఫికేట్ లేదు. వాళ్ళు మాలమాదిగలేనండి, వాళ్ళు ఎస్సీలేనండి. వాళ్ళు దొంగ సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళు దొంగ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంటరానితనం ఉందండి. ఇప్పటికీ వాళ్ళు శివభక్తులు. మా ఆరాధ్య దైవం శివుడు. ఎవరికి? మా దళితులకి. ఆది హిందువులం మేము. ఈ దేశం మాది. మరి ఎందుకు 80% క్రిస్టియన్స్ ఉన్నారు? ఎందుకు వచ్చిందంటే మమ్మల్ని గుళ్ళోకి రానిలేదు కాబట్టి. మీరు మమ్మల్ని అంటరానులుగా చూసారు కాబట్టి అటుపోయింది వాళ్ళు. లేకపోతే తప్ప మీరు చేశారు కదా, తప్ప మీరు చేసి శిక్ష మాకేస్తున్నారు. ఇప్పుడు గుళ్ళోకి రానిస్తే వాడు అల్లకెందుకు పోతాడండి? నువ్వు నీ దేవాలయాలకు రానిస్తే వాడు అందరి కింద పోతాడు. నువ్వు రానియకపోతే నన్ను పోనిచ్చాడు కదా, పోయిండు కదా. వాళ్ళు ఆహ్వానించారు, వాళ్ళకి పోయిండు. నువ్వు ఇప్పుడు ఆహ్వానించి ఎందుకు రారు? 100% వస్తారు. ఇప్పుడు నేను అంటున్నా, మేము అన్ని శివాలయాలు అన్నీ ఆక్రమించేస్తాం. నేను చెప్తున్నా, మా దళితులకు ఇస్తున్నా. పోతారా? 100% పోతాం. ఎందుకు పోం? మా దేవాలయాలు అవి. ఇవాళ మేము దాంట్లో అర్చకత్వం చేయాలి. మా వాళ్ళు చేయాలి దాంట్లో అర్చకత్వము. ఇవాళ మా గుళ్ళను మేము ఎందుకు దూరం చేసుకుంటాం? మీరు మమ్మల్ని దూరం చేస్తే కదా మేము దూరం అయింది. అరే ఈ దేశం మాది భయ్. మేము ఈ దేశంలో ఇంకా ఎందుకు అంటరాని వాళ్ళు ఉండాలి? మేము అసలు కులం రద్దు చేయమంటున్నాను నేను మోడీకి. నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మొత్తం కులాలను రద్దు చేయండి, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వండి, పేదవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మా ధర్మం ఆది హిందూ ధర్మం. ఆది హిందూ ధర్మం ప్రకారంగా ఈ దేశంలో మా ధర్మాన్ని మేము